ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష గారు. సో ట్రూ కాలర్ కి సంబంధించి కొత్తగా ఒక యాప్ ని తీసుకురావాలి అని ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది అండ్ లాంచ్ చేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇంతకీ ట్రూ కాలర్ యాప్ ని రీప్లేస్ చేసి ఇంకొక యాప్ ని తీసుకురావాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? సో శిరీష గారు, ముందుగా దీని గురించి డిస్కస్ చేసే ముందు ట్రూ కాలర్ గురించి కొంచెం తెలుసుకోవాలి మనం. నేను యాక్చువల్గా ట్రూ కాలర్లో నేను గోల్డ్ సబ్స్క్రైబర్ అండి. అంటే మనం అమౌంట్ దాదాపుగా 4,000 to 6,000 పే చేయాలన్నమాట గోల్డ్ సబ్స్క్రిప్షన్ రావాలంటే. అప్పుడు మన నేమ్ కానీ ఇది కానీ మా జెన్యూన్ అన్నట్లు అవతల పర్సన్కి అతను కూడా ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసుకుంటే వెళ్ళిద్ది అనమాట. అంటే ఇక్కడ నుంచి కాల్ వస్తుందంటే ఏదో స్పామ్ కానీ ఇది కాదు అని ఉంటుంది అనమాట గోల్డ్. దీనివల్ల వాళ్ళ ట్రూ కాలర్కి చాలా మంచి ఇన్కమ్ వస్తుంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి దాంట్లో, గోల్డ్ సబ్స్క్రిప్షన్లు. ఇప్పుడు మీరు ఎవరన్నా నా నెంబర్ చూసారనుకోండి, అందులో మీరు అంటే వాళ్ళని ఎతికినట్లు మీరు ప్రైవసీ కంట్రోల్ ఉంటుంది అన్నమాట. మీ నేమ్ కనపడదు, ఎవరు ఎతికారు అనేది కనపడదు అనమాట. సో ఇప్పుడు మిమ్మల్ని మీ గురించి ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, అక్కడ డిస్ప్లే వచ్చింది అనమాట. దిస్ పర్సన్ సెర్చ్డ్ ఇన్ ట్రూ కాలర్ అని వచ్చింది. ఎవరు సెర్చ్ చేస్తారనేది కూడా ట్రూ కాలర్లో మనకు వచ్చింది అనమాట. అంటే ముందుగానే అలర్ట్ అవ్వడం. అయితే ఈ రోజుల్లో ఏమైనాయి అంటే అండి, డిజిటల్ అరెస్ట్ ఇవన్నీ ఎక్కువైనాయి. డిజిటల్ అరెస్ట్ అంటే ఇప్పుడు టెక్నాలజీతో పాటు సమానంగా కాంపిటీషన్గా ఉండేవాళ్ళు ఏం కాదు, యూత్ కానీ వీళ్ళందరూ ఓకే, అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే మెట్రోలో వెళ్ళేటప్పుడు కూడా ఈ డిజిటల్ అరెస్ట్ కానీ సైబర్ ఫ్రాడ్స్ గురించి కానీ బాగా వెళ్తున్నాయి. ఎప్పుడైతే ఒక పర్సన్ మీకు కాల్ చేసేటప్పుడు అతను ఏం చేస్తారంటే ట్రూ కాలర్లో కొంచెం డబ్బులు ఇచ్చేసి పోలీస్ ఆఫీసర్ అని ఫీడ్ చేయించుకుంటాడు. ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ ఇలా భయపడతారు కదండి. ఒక 60 సంవత్సరాల వాళ్ళకి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి మీకు ఇలా మేము ఈ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు పార్సిల్ ఒకటి వచ్చింది, దాంట్లో స్మగుల్డ్ గుడ్స్ నిషేధిత కొన్ని పదార్థాలు ఉన్నాయి, మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వచ్చి లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెబుతారు. వాళ్ళు చెప్పేటప్పుడు ఒక ట్రాప్ చేస్తారనమాట. ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక్కటనే ఉందండి. ఇప్పుడు లోన్ రికవరీ వాళ్ళ కోసం దాదాపుగా మనం గనక ఈఎంఐ ఇంకో 2 రోజుల తర్వాత ఉన్నా ముందు నుంచే, సార్ ఫ్రీ ఈఎంఐ ఏమైనా కడతారా సార్, అడ్వాన్స్ ఈఎంఐ ఏమైనా పే చేస్తారా సార్ అని రోజుకి ఒక 10 నుంచి 20 కాల్స్ అనమాట. అది రియల్ కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాం అనమాట. సో ఈ ట్రూ కాలర్ ఇవన్నీ గవర్నమెంట్ ఏం చేసిందంటే థర్డ్ పార్టీని బిలీవ్ చేయడం కాదు, సీనాప్ కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అని వాళ్ళ గవర్నమెంట్ ఆధారిత, అంటే ఆధార్ కార్డు లింక్ అయిద్ది అనమాట. ప్రతి నెంబర్కి మనకి సిమ్కి కేవైసీ అలానో ఈ యొక్క డేటాబేస్లో జెన్యూన్ పీపుల్ అంటే వాళ్ళ యొక్క డేటా ఏంటి, వీళ్ళు రియల్ పీపులా కాదనేది ఈ డేటాబేస్ కనెక్ట్ అయ్యి సీనాప్ అనే సిస్టమ్ ద్వారా ఈ ట్రూ కాలర్కి ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ రాబోతుంది. ఎప్పుడైతే మనం ఈ మొబైల్లో ఈ సిస్టాన్ని కనుక ఇన్స్టాల్ చేసుకున్న సీనాప్ అనేది ఇంకా యాప్ ఇంకా రాలేదు, ఇప్పుడు పైలట్ టెస్టింగ్ జరుగుతుంది. ఇది కనుక ఇండియాలో కొన్ని ఏరియాస్లో ట్రై చేయడం మొదలుపెట్టారండి. అయితే March 31, 2026కి అది క్లిక్ అయితే ఇంకా ట్రూ కాలర్ మీద మనం ఆధారపడక్కర్లేదు. ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసుకునేదే వాడు జెన్యూన్ పర్సనా ఫేకా, అసలు ఎవరు మనకి కాల్ చేస్తున్నారని తెలుసుకోవడం కోసం. అదే గవర్నమెంట్ నుంచే మీకు ఆధార్ కార్డు రిలేటెడ్ డేటా వచ్చిందనుకోండి, అంతకన్నా ఇంకా జెన్యూన్ డేటా అనేది థర్డ్ పార్టీ వాళ్ళు ఇవ్వలేరు. సో గవర్నమెంట్ చాలా చాలా మంచి ఇనిషియేటివ్. భయపడే వాళ్ళకండి. కొంతమంది అయితే అసలు మీ సిమ్ బ్లాక్ చేస్తాము, ఇంకొక గంటలో కనుక మీరు యాక్టివేట్ చేసుకోకపోతే ఓటీపీ చెప్పండి అంటారు. నాకు ఒక కాల్ వచ్చింది, ఒక 2 అవర్స్లో మీ సిమ్ బ్లాక్ అయిపోయింది, మీరు ఇమీడియట్గా ఈ లింక్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి అని. ఒక 5 minutes నేను కూడా అంటే షాక్లో ఉండి ఆ టైం, ఎందుకంటే మన మొబైల్ అనేది అవసరం. ఈ రోజుల్లో మొబైల్ లేకపోతే అసలు ప్రపంచం డిజిటల్గా పరిగెత్తేటప్పుడు మనం మొబైల్ కనుక మనం వాడుకోకపోతే మనం అక్కడే ఆగిపోతాం. సో మనకున్న కాంటాక్ట్స్, ఇప్పుడు నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్. మనకి ఈ ప్రపంచంలో డబ్బుల కన్నా నెట్వర్క్ కనుకుంటే వాడు ఎప్పుడైనా ఏదో ఒక సమయంలో విజయం సాధిస్తాడనమాట. అందుకనే ట్రూ కాలర్ అయినా ఏదైనా మనం జెన్యూన్ పీపుల్ ఎవరైనా ఫిల్టర్ చేయడానికి వాడుతున్నాం. కానీ ట్రూ కాలర్ మీద చాలా చాలా వచ్చినాయి. మన డేటాను దొంగలిస్తున్నారు వీళ్ళు, ఈ డేటా అంతా వేరే కంట్రీస్కి ఈజీగా మన యాక్ అయిపోతున్నాయి, ట్రూ కాలర్ను వాడొద్దని కూడా వచ్చినాయి. కానీ గవర్నమెంట్ ఈ విధంగా ఈ సైబర్ ఫ్రాడ్స్, ఈ క్రైమ్స్ ఇవన్నీ ఎక్కువ అయ్యేసరికి మీరు ట్రూ కాలర్ ఎందుకు, మేమే ఒక మంచి సీనాప్ అనే ఒక సర్వీస్ కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అని ఇస్తాము, ఇది వాడుకోండి ఇంకా ట్రూ కాలర్ బదులు అంటే డెఫినెట్గా అండి ఇది ట్రూ కాలర్కి అయితే దెబ్బే అనమాట. ఒక్కసారి కనుక ఇది క్లిక్ అయితే సీనాప్ వచ్చి యూజర్స్ అందరండి గవర్నమెంట్ ఒక ప్రోడక్ట్ కనుక నచ్చితే, సైబర్ సెక్యూరిటీ మీద కూడా గవర్నమెంట్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ పబ్లిక్కి తెలియదు అనమాట.
ఇవి వాడడం అంటే అవన్నీ మనం రాబోయే వీడియోస్లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి గవర్నమెంట్ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసినాయి అనమాట. ఆ ట్రూ కాలర్ కానీ ఈ థర్డ్ పార్టీ యాప్స్ అక్కర్లేంగా. అండ్ అలానే ఇప్పుడు ఉబర్, ఓలా ఉన్నాయి కదా మేడం, ఫ్యూచర్లో దేర్ ఇస్ ఒక గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇలాంటి ట్యాక్సీ యాప్ రాబోతుంది అనేది ఉందన్నమాట. ఇవన్నీ ఎక్కడి దాకా దారితీస్తాయి అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ యొక్క పెత్తనం అనేది తగ్గిపోయి స్వదేశీ యొక్క అంటే మన ఇప్పుడు చైనాలో బాగా వాళ్ళు థర్డ్ పార్టీస్ని ఎంకరేజ్ చేయరండి. చైనా ప్రొడక్ట్స్ వాళ్ళకంటూ సపరేట్ గూగుల్ ఉంది, వాళ్ళకంటూ సపరేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. వీళ్ళు అమెరికా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం తక్కువ. మనం చైనాని యాక్చువల్గా మనకు కొంచెం కోపం కానీ ఏది ఇండియా వాళ్ళకి చైనా మన మీద అక్కడ ఆక్రమిస్తుందని. కానీ చైనా సిటీస్ ఈ మధ్య ట్రావెలర్స్ చూపిస్తున్నారు మేడం. ఆ ట్రావెలర్స్ చూపించేటప్పుడు ఆ సిటీస్ కానీ ఇవి కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంకా మనం ఇండియాని ఇంకే విధంగా డెవలప్ చేసుకోవాలి, మన ఓన్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఇది వచ్చింది కదా మేడం, ఇండియన్ వాట్సాప్ అని జోహో వాళ్ళది అవి. దాని తర్వాత ఇంకా ఇండియా ప్రొడక్ట్స్ ఫ్యూచర్లో స్టార్టప్స్ కానీ ఇండియా వాటికి రీప్లేస్ అయ్యే టెక్నాలజీని కనుక మనం ఇస్తే క్లౌడ్ కంప్యూటింగ్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ నెక్స్ట్ ఇండియా అనేది స్టార్టప్ అంటే ఇప్పుడు దాకా మనం సర్వీస్ బేస్డ్లో ఉన్నాం. సర్వీస్ బేస్డ్ అంటే ఒక ప్రోడక్ట్కి మనం సర్వీస్ చేసే కేటగిరీలో ఉన్నాం. ఇక నుంచి మనం ప్రోడక్ట్ బిల్డ్ చేస్తే ఫారినర్స్ సపోర్ట్ చేసేటట్లు ఉంటుంది అనమాట. అలాంటి ఇండియాని మనం చూడాలి. సో ఇది మంచి ఇనిషియేటివ్, అందరం వెల్కమ్ చేద్దాం. గవర్నమెంటే మన ప్రజలందరికీ ఉపయోగపడాలి. ఇప్పుడు ఫేక్ కాల్స్ వస్తున్నాయి, ఇలాంటి డేటా అనేది స్టోర్ అవుతుంది. మీరు థర్డ్ పార్టీ యాప్స్ మీద ఆధారపడద్దు. మేమంటూ ఒక సపరేట్గా గవర్నమెంట్ బ్యాక్డ్ ఆధార్ కార్డుతో లింక్ అయిన రియల్ డేటాని మీకు ఇస్తాం. మీకు ఎవరు కాల్ చేశారా, వాళ్ళు ఫేక్ పర్సనా జెన్యూన్ పర్సన్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటేటప్పుడు ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హ్యాట్స్ ఆఫ్ టు గవర్నమెంట్ అండి. ఇలాంటి ఎందుకంటే భయపడుతున్నారండి బయట. అసలు ఒకప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ పడినప్పుడు ఆగి నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. సైబర్ క్రైమ్స్ గురించి ఎక్కడ వీలైతే అక్కడ మన డిపార్ట్మెంట్ వాళ్ళు అవేర్నెస్ చేస్తున్నారు. కానీ ఆ ట్రాఫిక్ సిగ్నల్స్లో వాళ్ళు గ్రాప్ చేసేది అంతో తెలియదు. మెట్రోలో అక్కడ అంత చిరాకులో ఉన్న అతనికి ఎంత చెప్పినా సబ్జెక్ట్ ఎక్కదన్నమాట. అందుకనే ఎంతో కొంత ఈవెన్ 5% ఉపయోగపడ్డా ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువైతున్నాయండి. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువైనాయి. ఇలాంటి సర్వీసులు ఎప్పుడైతే వస్తే డెఫినెట్గా ఆ యొక్క సంఖ్య అనేది తగ్గి మన డిజిటల్ ఇండియా అనేది పీస్ఫుల్ ఇండియా విత్ బ్రైట్ ఫ్యూచర్తో ముందుకెళ్తాం. నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకా ఈజీగా ఉంటుందండి. లైఫ్ స్టైల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇవన్నీ వాడుకోవడం వల్ల. సో బెస్ట్ విషెస్ టు ఆల్ ఇండియన్స్ ఫర్ కమింగ్ దిస్ సీన్ యాప్. సో ట్రూ కాలర్ లాంటిది ఇండియా వాళ్ళు తీసుకొస్తున్నారంటే గవర్నమెంట్కి స్పెషల్ థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా అండి, వెరీ గుడ్ ఇనిషియేటివ్ మీరు అన్నట్టుగానే గవర్నమెంట్ తరపు నుంచి. బికాస్ మనం చూస్తున్నాం తెలియకుండానే ఏదో ఒక లింక్ క్లిక్ చేసి ఏదో ఒక యాప్ని ఇన్స్టాల్ చేయడం వల్ల మనం ఎంత లాస్ అవుతున్నాము. అవునండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష గారు.